మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, రాడిసన్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పేరు కూడా బయటకు రావడం చూసాం కదా. అయితే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే క్రిష్ జాగర్లమూడి పారిపోయాడు, పరారులో ఉన్నాడు అని చెప్తున్నారు సార్. నిజంగా క్రిష్ పారిపోయాడా, ఏం జరిగింది? యాక్చువల్గా ఏంటంటే రాడిసన్ బ్లూలో మొన్న పట్టుబడిన మొత్తంగా ఇప్పుడు A12 వరకు అక్యూజ్డ్ 12 మందిని చేర్చారు. ఈ 12 మందిలో దీని కింగ్ పిన్ అంటే దీన్ని నడిపిన వ్యక్తి ఎవరంటే గజ్జల వివేకానంద. వీళ్ళ నాన్న గజ్జల యోగానంద షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు బీజేపీ పార్టీ తరఫున. అతను 2 రూములు తీసుకున్నాడు, రూమ్ నెంబర్ 1200 అండ్ 1204, 1200, 1204 ఈ 2 రూములు తీసుకొని నడుపుతున్నాడు. మొన్న పార్టీలో 75 మంది పార్టిసిపేట్ చేసినట్టుగా పోలీసులకి అనుమానం వచ్చింది. అయితే వీళ్ళు వెళ్ళేసరికి చాలామంది పారిపోయారు. ఈ గజ్జల వివేకానంద ఇంటికి ఆ నైట్ వెళ్తే వాళ్ళ ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది. ఇతను కూడా మంజీరా గ్రూప్ కంపెనీస్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అనమాట ఈ వివేక్ అని పిలుస్తారు అతన్ని. సో మళ్ళీ మార్నింగ్ పోలీసులు వెళ్ళి వారెంట్ తీసుకొని వెళ్ళి అతను పట్టుకొచ్చారు. అతనికి వీళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ కిట్ అని కొత్తగా వచ్చింది, మన లాస్ట్ December 31 తెప్పించారనమాట. సో దాని ద్వారా టెస్ట్ చేశారు. టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు. దాంట్లో కూడా పాజిటివ్ వచ్చింది. అలాగా ఇప్పుడు కొంతమందిని వీళ్ళు గజ్జల వివేకానంద కేదార్ అని ఆయన జూబ్లీ హిల్స్ పబ్ నెంబర్ 88 ఏదో ఉంది, దానికి ఓనరు ప్లస్ ప్రొడ్యూసరు, మన అల్లు అర్జున్కి బిజినెస్ పార్ట్నరు, ఆయన అనేక కంపెనీలకు కూడా ఆయన ఎండి అనమాట కేదార్నాథ్. ఈ సెలహం శెట్టి కేదార్నాథ్ ఆయన పేరు. ఈయన కూడా అరెస్ట్ చేశారు. ఆయనకి డ్రగ్ టెస్ట్ చేశారు. అట్లాగే నిర్భయ్, ఈ ముగ్గురికి టెస్టులు చేసి వాళ్ళని కోర్టుకు పెట్టారు, జైల్లో పెట్టారు. అవి కాకుండా లిషి, శ్వేత, సందీప్ ఈ ముగ్గురు పరారులో ఉన్నారు. అది కాకుండా చరణ్ అని బెంగళూరులో అతన్ని పట్టుకున్నారు. తర్వాత వీళ్ళకి సప్లై చేసింది సయ్యద్ అబ్బాస్ అలీ, అతన్ని పట్టుకున్నారు. అతనికి దాదాపు వివేకానందకి దాదాపు 10 సార్లు ఇతను డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకోటి ఏమంటే రాడిసన్ బ్లూ హోటల్లో అది 3 స్టార్ హోటల్ గచ్చిబౌలిలో. ఆ 3 స్టార్ హోటల్ మామూలుగా చిన్న రోడ్ సైడ్ లాడ్జిల్లోనే కెమెరాలు ఉంటున్నాయి. ఇవాళ 3 స్టార్ హోటల్లో కెమెరాలు పనిచేయట్లే, సీసీటీవీలు పనిచేయట్లే. అందువల్ల ఇప్పుడు దాని మీద కూడా వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది. కావాలనే వీళ్ళు ఫుటేజ్ అంతా మాయం చేసి పనిచేయట్లేదు అని చెప్తున్నారా, పని చేయకపోతే ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. సో ఇందులో ఫస్ట్లో A8గా క్రిస్ని పెట్టారని చెప్పారు, కానీ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ మనకు అందింది. రిమాండ్ రిపోర్ట్లో A10గా క్రిస్ని పెట్టారు. మామూలుగా క్రిస్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే, నేను ముంబైలో ఉన్నాను, నేను ఇప్పుడే రాలేను, నాకు కొద్దిగా టైం ఏంటి అని చెప్పినాడని ఒక వార్త వచ్చింది. ఫ్రైడే వస్తానని. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం క్రిస్ పరారులో ఉన్నాడనే వాళ్ళు రాశారు. సో మరి నిజంగా క్రిస్ పరారులో ఉన్నాడా లేకపోతే రేపు వస్తానన్నాడా, రేపు మనకు తెలిసిపోతుంది. రిమాండ్ రిపోర్ట్లో అయితే క్రిస్ పరారు అనేది క్లియర్గా పోలీసులు రాశారు. మహంతి కూడా ప్రెస్ మీట్, సిపి అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా ఇవన్నీ కూడా వివరాలు చెప్పాడు. క్రిస్ ఇప్పటికైతే అందుబాటులో లేడని ఆయన చెప్పాడు. కానీ రిమాండ్ రిపోర్ట్లో అయితే క్లియర్గా ఎప్పుడైనా కూడా మనం కోర్టుకు పెట్టారు కాబట్టి ఇదే అథెంటిక్ డాక్యుమెంట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఇది బేసిక్గా జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇద్దరిని కూడా యాడ్ చేశారు. అది వివేక్ వాళ్ళ డ్రైవర్ A11గా చేశారు. తర్వాత మీర్జా వహీద్ బేగ్ అని అతను ఇంకొక సప్లయర్, డ్రగ్ సప్లయర్, అతన్ని A12గా చేశారు. ఇప్పటి వరకు మొత్తం 12 మంది దీంట్లో ఉన్నారు. ఇదే టైంలో ఢిల్లీలో నిన్న ఒక పెద్ద రైడ్ జరిగింది. అక్కడ దాదాపు 2000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ని పట్టుకున్నారు, ఆ పెద్ద ఆపరేషన్. అట్లాగే పూణేలో 1300 కోట్ల డ్రగ్స్ని పూణేలో పట్టుకున్నారు. అంటే ఇది ఇంటర్నేషనల్ ఇది అంటున్నారు. ఇండియాలో కూడా ఏంటంటే ఫారెస్ట్ బార్డర్స్ ఏవై ఉంటాయో, అంటే ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బార్డరు, తర్వాత నార్త్ ఈస్ట్ మనకు సిక్కిము, మణిపూరు ఈ ఏరియాల్లో కూడా విపరీతంగా డ్రగ్స్ని ఈ పంటలను పండించడం, కొకైన్ కావచ్చు, గాంజా కావచ్చు, రకరకాలు
దాంట్లో నుంచి వెహికల్స్లో తీసుకురావడం ఇవన్నీ జరుగుతుంది. సో బార్డర్ సెక్యూరిటీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు ఏంటంటే రకరకాల పద్ధతులు తీసుకొస్తున్నారు. సీ ఉన్న చోట సీలో నుంచి వచ్చేస్తున్నాయి, సముద్రం నుంచి తీసుకొస్తున్నారు. సో అందుకనే గోవా ప్రధాన సెంటర్గా ఉంది మనకి సౌత్ ఇండియాకి. దీంట్లో ఫారినర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కామెంట్లో వాటిని పెట్టినప్పుడు అసలు ఈ డ్రగ్ ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, మందుకో ఇంకో దానికో అంత పెద్ద స్థాయిలో అడిక్ట్ అవ్వట్లేదు కదా అంటే, యాక్చువల్గా మన బ్రెయిన్లో ఏంటంటే బ్రెయిన్లో ఒక రివార్డ్ సిస్టమ్ అంటారు. రివార్డ్ సిస్టమ్ అంటే మనం ఏదన్నా ఒక ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, ఒక మంచి భోజనం, మనకి ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు మనకు ఒక మోటివేషను, ఒక ప్లెజరు వస్తుంది. డోపమైన్ అంటారు, ట్రాన్స్మిటర్, బ్రెయిన్ ట్రాన్స్మిటర్ ఉంటుంది అన్నమాట డోపమైన్. మామూలుగా సినిమాల్లో వాటిలో కూడా డోపమైన్ హ్యాపీ కెమికల్గా చూపిస్తారు, కానీ అది హ్యాపీగా కంటే కూడా మోటివేషనల్ కెమికల్ అని ఈ మధ్య స్టడీస్ చెప్తున్నాయన్నమాట ఈ డోపమైన్ అనేది. ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు ఏమంటే ఈ డోపమైన్ బాగా యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి ఈ ఇందాక చెప్పిన బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ని ఈ డ్రగ్ హైజాక్ చేస్తుంది. హైజాక్ చేసి ఇక మామూలు వాటికి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వదు. ఇందాక చెప్పిన మంచి ఫుడ్ తింటేనో, ఒక నచ్చిన ఫ్రెండ్ని కలిస్తేనో, నచ్చిన ప్రదేశానికి వెళ్తేనో మనకి ఒక ప్లెజరు, ఒక మోటివేషన్ వస్తుంది కదా, అది డోపమైన్ ట్రాన్స్మిటర్ ప్రధానంగా పనిచేస్తుంది. అయితే ఈ డ్రగ్ వాడడం వల్ల ఏమవుతుంది, అది హై స్టిమ్యులేషన్కి గురయ్యి బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ అనేది ఇంకా నార్మల్ వాటికి స్పందించదు. అంటే దానికి ఇంకా మళ్ళీ హై స్టిమ్యులేషనే కావాలి, అది అలవాటు అయిపోతుంది. హై స్టిమ్యులేషన్కి అలవాటు అయిపోయి ఏమవుతుందంటే డ్రగ్ తీసుకుంటేనే స్టిమ్యులేషన్ అవుతుంది తప్ప మామూలు వాటికి హ్యాపీనెస్, మోటివేషన్ అనేది ఇంక పోతుంది వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి. సో మెల్లగా ఏమవుతుందంటే టాలరెన్స్ అండ్ డిపెండెన్స్ అంటారు. అంటే టాలరెన్స్ లెవెల్ సరిపోదు, ఇంకా వాడి 1 గ్రాము తీసుకున్నాడు ఇంక ఫర్ ఎగ్జాంపుల్, ఆ గ్రాముతో ఇంతకుముందు వచ్చిన ప్లెజర్ కానీ, మోటివేషన్ కానీ, స్టిమ్యులేషన్ కానీ రాదు. 2 గ్రాములు తీసుకోవాల్సి వస్తుంది. కొద్ది కాలం తర్వాత 3 గ్రాములు తీసుకోవాల్సి, అలా డోస్ పెంచాల్సి వస్తుంది. ఇలాగ డ్రగ్ అనేది మెల్లమెల్లగా అలవాటైపోతుంది. అలవాటైపోయి సడన్గా మానితే కూడా దాన్ని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. విత్డ్రా సడన్గా అయితే కూడా దాని మీద బ్రెయిన్ మీద విపరీతమైన ఎఫెక్ట్ పడిపోతుంది. ఎందుకంటే అది అలవాటైపోయింది మన బ్రెయిన్ సిస్టమ్ అనమాట. అట్లాగే ఎందుకు తీసుకుంటారు అనే దానికి కారణాలు ఏంటంటే చాలామంది స్ట్రెస్సు, నెగటివ్ ఎమోషన్సు, యాంగ్జైటీ, కెరియర్లో అడ్వాన్స్మెంట్ లేకపోవడం, బిజినెస్లో ప్రాబ్లమ్స్, వీటి నుంచి టెంపరీ ఎస్కేప్ అవడం కోసం మందు తాగడం కావచ్చు, డ్రగ్స్. మందుది కూడా సరిపోదు, మందు డోస్ సరిపోక డ్రగ్స్లోకి వెళ్తారు. కొంతమంది ఏంటంటే జెనెటికల్గా కూడా వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి, సరిపోదు అనమాట. మామూలు దీంట్లో నుంచి వాడికి ప్లెజర్ రాదు. సో అందువల్ల ఇంకొంతమంది అర్లీగా ఎక్స్పోజ్ అయిపోయిండే వాళ్ళు కూడా మానలేరు అంత ఈజీగా. ఇంకొంతమంది ఏంటంటే సోషల్ ఎన్విరాన్మెంట్, అంటే మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉండడం. ఇప్పుడు ఇలాంటివి ఇంత ఇప్పుడు క్రిస్ లేకపోతే ఇంకొక సినిమా వాళ్ళు వీళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తుంటారంటే వీళ్ళ సర్కిల్లో అది ఎక్కువ మంది చేస్తుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అదొక థ్రిల్ ఇస్తుంది. కొంతమంది క్యూరియాసిటీతో కూడా స్టార్ట్ చేస్తారు, ఆ సర్కిల్లో ఉంటారు. కొద్దిగా వేసుకోరా మామ అంటాడు, వాడు కొంచెం తీసుకుంటాడు, ఇది ఇంకా అలా అలవాటు అవుతుంది. సో ఆ సర్కిల్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ పనిచేస్తుంటాయి. సో దీనివల్ల మెల్లగా ఏమవుతుందంటే ఇంకా డిప్రెషన్ పెరుగుతుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఇంకా పెరుగుతాయి. తర్వాత అలవాటు అయిపోవడం వల్ల ఇంక దేని మీద మోటివేషన్ కానీ ఇంకేది ఉండదు. డెసిషన్ మేకింగ్ కూడా బ్లంట్ అయిపోతుంది, డెసిషన్ మేకింగ్ ఏమి ఉండదు మనిషికి. సో దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, చదివే కుర్రాడికి చదువు మీద ఉండదు, జాబ్ చేసేవాడు జాబ్ మీద ఉండదు. ఇలాగా వాళ్ళు ఏమవుతారంటే మొత్తంగా ఐసోలేట్ అయిపోయి డ్రగ్స్కి బానిసలాగా మారిపోతారు అన్నమాట. ఇది వెరీ డేంజరు. అందుకని దీనికి ఏంటంటే బిహేవియరల్ థెరపీస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంటే దీనికి మెడిసిన్ కూడా తీసుకోవచ్చు, యాంటీ డిప్రెసెంట్స్ కానీ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. అట్లాగే సపోర్ట్ గ్రూప్స్ కూడా ఈ మధ్య ఇండియాలో కూడా ఫామ్ అయినాయి. అంటే ఇలాంటి అలవాటు అయిన వాళ్ళు అనానిమస్ అంటారు గ్రూప్స్, ఆ గ్రూప్స్లో జాయిన్ అయితే కూడా వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎలా మానగలిగారు, ఇవన్నీ హెల్ప్ చేస్తారన్నమాట. సో ఇదేంటంటే ప్రాపర్గా సైకలాజికల్ దీన్ని తీసుకురావాలి వాళ్ళ మాంచడానికి. అట్లాగే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకంటే కూడా సరఫరా చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్గా వీళ్ళు పెట్టగలిగితే అసలు డ్రగ్సే దొరకపోతే వేసుకోలేరు కదా ఎవరు.
సో అందుకని పోలీసులు కానీ సిస్టమ్ కానీ మరింత దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.